శివ తెలుగు స్టోరీస్కు స్వాగతం. ప్రతి కథలో ఒక రహస్యం ఉంది. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్రశాంతమైన గ్రామంలో పొలాలు మరియు పాత చెట్ల మధ్య జీవితం నెమ్మదిగా సాగేది. ఆ గ్రామంలోని ప్రజలు ప్రతిరోజూ కష్టపడి పనిచేసి సరిపడా జీవించేవారు. ఆ గ్రామంలో శివ అనే చిన్న బాలుడు ఉండేవాడు. తన కుటుంబం ఇతరుల కంటే ఎక్కువ కష్టాల్లో ఉందని అతను తరచూ గమనించేవాడు. తన తల్లిదండ్రులు ఎంత కష్టపడినా వారి జీవితం మాత్రం మారలేదని చూసి ఒకరోజు తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని శివ తన మనసులో నిర్ణయించుకున్నాడు. ఒక సాయంత్రం గ్రామం అంచున నడుస్తూ శివ ఒక పాత చింత చెట్టును గమనించాడు. ఆ చెట్టు చాలా పెద్దగా ఉండి వేర్లు విచిత్రంగా మెలికలు తిరిగినట్లుగా కనిపించాయి. ఆ చెట్టులో ఏదో రహస్యం దాగి ఉన్నట్టుగా శివకు అనిపించింది. ఆ ఆలోచన అతని మనసులోనే నిలిచిపోయింది. ఆ రాత్రి నిద్రరాక శివ మెల్లగా బయటకు వచ్చి మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. చుట్టూ నిశ్శబ్దం, చంద్రకాంతి మాత్రమే కనిపించగా అర్ధరాత్రి సమయం దగ్గర పడుతుండగా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ చింత చెట్టు మెల్లగా బంగారు వెలుతురుతో మెరవడం ప్రారంభించింది. వేర్లు కదలడం ప్రారంభించి నెమ్మదిగా ఒక ద్వారంలా తెరుచుకున్నాయి. శివ భయంతో పాటు ఆశ్చర్యంతో దాగి చూసుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటికి ముసుగులు ధరించిన దొంగలు అక్కడికి వచ్చారు. వారు జాగ్రత్తగా చుట్టూ చూసి ఒక రహస్య క్రమంలో కదలడం ప్రారంభించారు. వారు చేసిన ఆ చర్యలతో చెట్టు మరింతగా తెరుచుకుని లోపలికి వెళ్లే మార్గాన్ని చూపించింది. లోపల బంగారం, రత్నాలు, అపారమైన సంపద మెరిసిపోతుండగా ఆ దృశ్యం చూసి శివ ఆశ్చర్యపోయాడు. శివ జాగ్రత్తగా ప్రతి విషయం గుర్తుంచుకున్నాడు. ఇది తన జీవితాన్ని మార్చగల రహస్యమని అతను గ్రహించాడు. మరుసటి రాత్రి ధైర్యంతో శివ ఒంటరిగా అక్కడికి తిరిగి వచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను అదే క్రమాన్ని మళ్లీ ప్రయత్నించాడు. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు. కాని ఆ తర్వాత మెల్లగా చెట్టు మళ్లీ తెరుచుకుంది. శివ ధైర్యంగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గుహలో ఉన్న సంపద చూసి అతను ఆశ్చర్యపోయాడు. అది అతను ఎప్పుడూ చూడని సంపద. కాని శివ ఆశపడలేదు. తన కుటుంబానికి సరిపడేంత మాత్రమే తీసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే వారి జీవితం మారింది. ఇంట్లో ఆనందం పెరిగింది. ఆ చింత చెట్టు రహస్యం ఎప్పటికీ బయటపడలేదు. శివ మాత్రం ఒక విషయం నేర్చుకున్నాడు. సంపదను కనుగొనడం గొప్పది కాదు, దాన్ని ఎంత తీసుకోవాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.